అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీ రాజకీయ విశ్లేషణకు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా జిల్లాలో రాజకీయ వేడి రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది. ఒకరోజు ఒక పార్టీలోనూ అభ్యర్థి, మరుసటి రోజుకి పార్టీ మారుతున్న ఈ తరుణంలో కూడా పార్టీలు అయితే కొన్ని నియమ నిబంధనల విషయంలో మటుకి ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారు. ఇదే ముఖ్యంగా అయితే చూస్తున్నాము. ప్రకాశం జిల్లా కేంద్రంగా జరుగుతున్న రాజకీయంలో వైఎస్ఆర్సీపీ అయితే ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇటీవల కాలంలో అభ్యర్థులు మార్పులు చేర్పులు, అదేవిధంగా కూడా కొత్త అభ్యర్థులను తెర మీదకి తీసుకురావడం కొత్తగా అయితే మటుకి రాజకీయంలో మటుకి ఒక కొత్త నూతన అధ్యాయంగా అయితే చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా స్థానికులను కాదని, అదేవిధంగా సిట్టింగ్లను కాదని మంత్రుల సైతం కూడా స్థానచలనం చేస్తున్న పరిస్థితి ప్రకాశం జిల్లాలో కనిపిస్తుంది. ఇప్పటికే ఆదిమలపు సురేష్ను స్థానచలనం జరిగితే పక్క జిల్లా నుంచి కూడా మెరుగు నాగార్జున మంత్రి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం చేస్తుంది. ఇది అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా ప్రకాశం జిల్లాలో జరుగుతుంది ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి స్థానం. అదేవిధంగా కూడా అభ్యర్థి ఎవరు, వైఎస్ఆర్సీపీ నుంచి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీలో ఉంటున్నాడని ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న మాగుంట శ్రీనివాసరెడ్డి ఎటువైపు వెళ్తున్నారు అనేది కూడా పెద్ద చర్చనీయాంశం మారింది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చిన మాగుంట శ్రీనివాసరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండిపోతుంది, అతని శ్రేణులకు ఏ విధమైన సంకేతాలు ఇస్తున్నారనేది ఇప్పుడు వరకు తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి రానున్న పార్లమెంట్ సమావేశాల అనంతరం, అంటే 9వ తారీఖు తర్వాత ఒక నిర్ణయం అయితే రాబోతుంది. పార్టీ సభ్యత్వానికి, అదేవిధంగా పార్లమెంట్ స్థానానికి కూడా అతను రాజీనామా చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి కూడా కొంత విశ్వసనీయ సమాచారం అయితే తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా నేరుగా పార్టీ శ్రేణులకు కానీ, అదేవిధంగా కార్యకర్తలు కానీ, అదేవిధంగా మాగుంట క్యాడర్ కానీ ఎటువంటి సంకేతాలు అయితే ఇవ్వలేదు. కానీ అంతర్గతంగా కూడా వాళ్ళ తనయుడు మాగుంట రాఘవరెడ్డి కూడా నియోజకవర్గాల పర్యటన, ఏ పార్టీ నుంచి పోటీలో ఉండబోతున్నాం అని కూడా ఒక విషయం అయితే కూడా గూఢంగా జరుగుతుంది. ఈ గూఢంతో భాగంగా ఏ పార్టీ వైపు వెళ్తున్నారు, సైకిల్ ఎక్కిపోతున్నారా మరోసారి, లేకపోతే జనసేన గ్లాస్ పట్టుకొని ఉన్నాడా, లేకపోతే తల్లి పార్టీ అయినటువంటి కాంగ్రెస్కి మరలా తిరిగి వెళ్ళబోతున్నారా, ఈ 3 పార్టీల చుట్టూరే తిరుగుతుంది. కానీ వైఎస్ఆర్సీపీలో ఎట్టి పరిస్థితుల్లో కొనసాగే పరిస్థితి అయితే లేదని చెప్పేసి కూడా దగ్గర సన్నిహిత వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. ఇప్పుడు వైసీపీలో కొనసాగకపోతే వైసీపీలో ఉన్న అతని క్యాడరు ఇప్పుడు ఏ పార్టీకి, అదేవిధంగా ఏ అభ్యర్థికి సపోర్ట్ చేస్తారు, అదేవిధంగా మాగుంట క్యాడర్గా సొంత క్యాడర్ అయితే ఉందో ఆ క్యాడరు ఈ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి ఏ పార్టీకి వెళ్తారు, ఆ పార్టీ నుంచి మనం పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయాలా లేదా అనేది కూడా ఒక ఆలోచన అయితే పడింది. మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ స్థానం మాగుంట శ్రీనివాసరెడ్డి దూరమవుతున్న ఈ తరుణంలో కూడా ఇక్కడైతే కొంత గందరగోళ వాతావరణం ఉంది. ఇప్పటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొంతమంది అయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ప్రకాశం జిల్లాలో నిన్న ఫ్లెక్సీల వివాదం అయితే దీనికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ స్థానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనేది కూడా ఒక పెద్ద చర్చనీయాంశమైంది. కాకపోతే మరొక విషయం ఏంటంటే మాగుంట శ్రీనివాసరెడ్డి నోరు తెరిచి సమాధానం చెప్పేంత వరకు కూడా ఈ విషయం అయితే గూఢంగా ఉంటుంది. మాగుంట శ్రీనివాసరెడ్డి నోరు తెరిచి సమాధానం చెప్పిన పక్షంలో అతని క్యాడరు, అదేవిధంగా పార్టీ కార్యవర్గం, పార్టీ క్యాడర్ కూడా ఏ విధంగా చేస్తారని చెప్పేసి కూడా ఒక ఆలోచన అయితే ఉంది. మొత్తానికి మాగుంట శ్రీనివాసరెడ్డి చూపు ఇటువైపు ఉన్నది అని ఒక ప్రకాశం జిల్లాలో రాజకీయ విశ్లేషకులు అయితే మటుకి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా కూడా ఇటీవల కాలంలో మాగుంట శ్రీనివాసరెడ్డికి సపోర్ట్ చేస్తూ కూడా అతని పేరును పలుసార్లు ప్రస్తావించిన మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అతని పేరును ప్రస్తావించడం, మాగుంట శ్రీనివాసరెడ్డి పేరు కాదని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెర మీదకి తీసుకురావడం, ఈ సందర్భంలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అలకపోవడం, మొత్తం అయితే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ రాజకీయంలో మటుకు కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. ఇటువంటి నేపథ్యంలో మొత్తానికి మరోసారి అధిష్టానం ఆలోచిస్తుందా అంటే ఇప్పటి వరకు జరిగిన సందర్భాలను బట్టి వైఎస్ఆర్సీపీ అయితే మరోసారి పునరాలోచించే పరిస్థితి అయితే కనిపిస్తున్న పక్షంలో మాగుంట దారి ఏ పార్టీ వైపు ఉండదని ఇప్పుడు కూడా ఆ పార్టీ శ్రేణులు, అదేవిధంగా మాగుంట అభిమానులు, కార్యకర్తలు కూడా ఆతృతంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.